హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో మా పురాణఫుల్ అండ్ జియాగూడ ప్రాంతం అయితే జల దిగ్బంధనంలోనైతే ఉందన్నమాట. సో ఎందుకంటే కొంచెము వర్షాలు చాలా పడడం వలన తెలంగాణలోని అండ్ వికారాబాద్ పరిగి అటు నుంచి సైడ్ నుంచి వాటర్ అంతా గేట్లు వదిలేశారండి. సో దానివల్ల వాటర్ ఫ్లో అయితే మా పురాణఫుల్ మూసీ నదికి అయితే ప్రవహించిందనమాట. సో ఈ విధంగా డౌన్ నుంచి బస్సులు అన్ని వెహికల్స్ కానీ ఈజీగా ట్రావెల్ చేసేటట్టు అయితే రోడ్డు ఉందన్నమాట. సో ఆ మొత్తం కూడా మునిగిపోయిందనమాట. సో నైట్లో మేము మాత కోసము కొన్ని దేవుడి సామాన్ల కోసం అయితే వెళ్ళాము. సో అక్కడ మేము చూసి ఇదంతా షాక్ అయిపోయాను అనమాట. మొత్తము వాటర్ ఫ్లో అయితే పై వరకు అయితే వచ్చేసింది. సో అక్కడ చూసి ఇంకా కొంచెం అక్కడ ఉన్న సర్వర్లతో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి అని తెలుసుకొని మేము రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం అనిపించింది అక్కడ ప్రజలు, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నారో ఒకసారి వాటర్ ఫ్లో ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామనేస్తే అనుకున్నాం. ఎందుకంటే హైట్లో ఉన్న పురాణఫుల్ వరకే వచ్చింది వాటరు. సో ఇక్కడ కొంచెము డౌన్కే ఉంటాయి హౌసెస్ అన్నీ. సో చూద్దామని అయితే వెళ్ళాము. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ డౌన్లో ఉన్న 2 ఇండ్లు వరకు అయితే వాటర్ అయితే వచ్చేసాయి. వాటర్ సౌండ్ అయితే భరించలేమన్నమాట. అంటే ఇంకా వాటర్ ఫ్లో అయితే వస్తూనే ఉందన్నమాట, ఆగడం లేదు. సో అక్కడ చూసారా, ఒక ఆంటీ, తన చిన్న పిల్లలు, హస్బెండ్ లేరంట. సో తను వినడం లేదు, ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా అక్కడనే ఉంటుంది. సో అందరూ అక్కడున్న ప్రజలైతే తనకి సముదాయించడానికైతే ట్రై చేస్తున్నారనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వాటర్లో ఉన్నట్టే ఇప్పుడు వాళ్ళు కొంచెం. ఎందుకంటే చాలా డేంజర్ అండి ఆ వాటర్ ఫ్లో వల్ల. ఇంకేదన్నా యానిమల్స్ కూడా రావచ్చు, అంటే లైక్ క్రొకడైల్స్ అండ్ స్నేక్స్ ఈ విధంగా రావచ్చు అనమాట. సో తనకైతే సముదాయించడానికి అయితే ట్రై చేశాము. సో ఏ విధంగా అయినా అక్కడ నుంచి ఖాళీ చేయించాలని అయితే చూస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో మేము నించున్నంత వరకు అయితే వచ్చాయన్నమాట. సో అదంతా చూసి నాకైతే చాలా భయం వేసింది. సో ఆంటీ ఎలా ఉంటున్నారో అక్కడ అదంతా చూస్తూ. సో చూసారా వాటర్ ఫ్లో ఏ విధంగా వస్తుందో, ఇంకా ఫ్లోయింగ్ ఆగడం లేదనమాట. నైట్ 10:30కి అట్లా మేము షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఇంకా షాప్ క్లోజ్ చేసి మేము అక్కడ సామాన్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. అప్పుడు అక్కడ ఈ విధంగా చూసాము. సో అదే చెప్తున్నాను అనమాట. కొంచెం పోలీస్ వాళ్ళు తొందరగా కేర్ తీసుకొని అక్కడున్న ప్రజలని కొంచెం క్షేమమైన ప్లేస్కి అయితే తరలించాలైతే అనైతే అంటున్నాను అనమాట. సో చాలా భయం వేసిందనమాట ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడము. ఇళ్ళల్లోకి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఇల్లులు అయితే కొంచెం హైట్లోకి ఉన్నాయి. అంటే ఒక్క ఆమె కొంచెం డేంజర్లో అయితే ఉందన్నమాట. బీ కేర్ఫుల్ అండి.